ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినే గొప్ప అవకాశమును మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను తండ్రి పట్టుదలతో పట్టుకుని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని నాయన, ఆ మాటలకు లోబడి తండ్రి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా తండ్రి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ నాయన మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని, కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ముల్లోక మర్మాలు. ముల్లోక మర్మాలు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మర్మము అనగా రహస్యము అని అర్థం. మర్మము అనగా రహస్యం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో మర్మాలు వ్రాయించటం అనేది జరిగింది. బైబిల్ గ్రంథంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఈ మర్మాలన్నీ కూడా అందరికీ అర్థం కావు. బైబిల్లో ఉన్నటువంటి ఈ మర్మాలు అందరికీ అర్థం కావు. మరి ఎవరికి అర్థమవుతాయి? ఏమండి? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తుల ద్వారా వ్రాయించినటువంటి ఈ మర్మాలు మరి ఎవరికి అర్థమవుతాయి అని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. తీసారా? అందరూ తీయాలి, అందరూ చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. మరలా యెహోవా మర్మము, మర్మం అనగా రహస్యము అని చదువుకున్నాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎవరికి తెలుస్తుంది మర్మం? అందరికీ తెలియదు. ఏమండి? ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి బ్రతుకుతారో వారికి మాత్రమే తెలుస్తుంది. ఏమండి? దేవుని మర్మాలు అందరికీ తెలియదండి. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. తన నిబంధన, దేవుడు తన నిబంధనను ఎవరికి తెలియజేస్తాడు? అందరికీ తెలియచేయడు. ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటారో, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారో వారికి మాత్రమే ఈ మర్మాలు అనేవి తెలుస్తాయి. ఆయన నిబంధన వారికి మాత్రమే తెలియజేస్తాడని ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. ఇక ముల్లోకాలు అంటే 3 లోకాలు అని అర్థం. ముల్లోకాలు అంటే 3 లోకాలు అని అర్థం. ఈ 3 లోకాల గురించి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఏమండి? చాలామందికి తెలియదు. మన క్రైస్తవ్యంలోనే చాలామందికి మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు. ఏమండి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. అందులో ఎవరెవరు ఉన్నారో
తెలీదు. మనం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు చాలామందికి. ఏమంటే సేవకుల్లోనే తెలియదు చాలామందికి. విశ్వాసుల దాకా ఎందుకు, సేవకుల్లోనే చాలామందికి సరైన అవగాహన లేదు. ముందుగా పరలోకం గురించి మనం ఆలోచన చేద్దాం. పరలోకం అనేది మొదటి నుంచి ఉన్నదా లేక కలుగు చేయబడినదా? ఏమండి, పరలోకం అనేది మొదటి నుంచి ఉన్నదా లేక కలుగు చేయబడిందా? అమ్మా, మొదటి నుంచి ఉందండి, కలుగు చేయబడిందా? అమ్మా చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని జాగ్రత్తగా అందరూ చూడండి పిల్లలు. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచు ఉంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి అంటే పరలోకం అనేది మొదటి నుంచి ఉన్నది కాదు. దేవుడు పరలోకాన్ని కలుగజేశాడు. పరలోకాన్ని కలుగజేసి ఏమండి ఆ పరలోకంలో ఆయన ఉన్నాడు. అవునా? పరలోకం అనేది కలుగు చేయబడింది తప్ప మొదటి నుంచి ఉన్నది కాదు అని ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. ఇక పరలోకంలో మరి ఎవరెవరు ఉన్నారు, పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు జాగ్రత్తగా చూడండి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తున్నారు. ఏమండి, పరలోకమందున్న మీ తండ్రి అన్నారు చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఏమండి, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నారు కదా. ఆయన ఎక్కడున్నారు అంటే పరలోకంలో ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అదే నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఉన్నాడు మన తండ్రి. ఏమండి, ఇంకా పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? ఏమండి, పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు పరలోకంలో అనేది ఒకసారి చూడగలిగితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను. ఇక్కడ యెషయా గారికి వచ్చినటువంటి దర్శనం చూస్తున్నాడు అనమాట. యెషయా గారికి దర్శనంలో వచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ శరాపులు ఉన్నాయట. ఏమండి, శరాపులు ఏం చేస్తున్నాయట? శరాపులు నిలిచి ఉండెను. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో
గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ దూతలు ఉన్నాయట. ఏమండి? దూతలు ఏం చేస్తున్నాయట? రెండు రెక్కలతో తన ముఖాలు కప్పుకున్నాయట, రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకున్నాయట, రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నాయట. ఎగురుతూ ఏమని మాట్లాడుతున్నారట వాళ్ళు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయట. బాగా వినాలి. దేవదూతలు ఉన్నాయి, దేవుడితో పాటు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి. ఏం చేస్తున్నాయంటే దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని మహింపరుస్తున్నాయి, దేవుణ్ణి గణపరుస్తున్నాయి. ఎన్ని ఉన్నాయంటారు ఈ దూతలు? ఏమండి? ఎన్ని దూతలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఎన్ని దూతలు ఉన్నాయో చూసి మరలా ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారి లెక్క ఎలా ఉన్నాయట? కోటాను కోట్ల దూతలు పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాయి. అవన్నీ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము కూడా ఆయన గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడని, ఆ దేవుని దగ్గర కోటాను కోట్ల దూతలు ఉన్నాయని మనకు అర్థమైంది. మరి ఇంకా పరలోకంలో ఎవరున్నారు? ఏమండి? ఇంకా పరలోకంలో ఎవరున్నారు అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారట? ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? భూలోకం నుంచి పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను. అంటే దూతలు ఉన్నాయని చదువుకున్నాం కదా, దూతలు ఉన్నాయి. అలాగే ఇంకెవరు ఉన్నారట? అధికారుల మీదను. అధికారులు కూడా ఉన్నారు అక్కడ. దూతలకు మళ్ళా దూతల మీద అధికారులు ఉన్నాయి. దూతలు ప్రధాన దూతలు. ఏమండి? కాబట్టి అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే పరలోకంలో ఎవరెవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, కోటాను కోట్ల దూతలు ఉన్నాయి. ఆ దూతల్లో మళ్ళీ ప్రధాన దూతలు కూడా ఉన్నాయి. ఇది పరలోకం. ఏమండి? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మరి పరిశుద్ధాత్ముడు కూడా ఒకప్పుడు పరలోకంలోనే ఉండేవాడు, ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు, భూమి మీద ఉన్నాడు. ఏమండి? అది కూడా చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఈ మాట భూమి మీద బ్రతికుండగా. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తానన్నాడు మొదటి శతాబ్దంలో. ఏమండి? అనుగ్రహించాడు. మరి అనుగ్రహించాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండుటకై అన్నాడు. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ అంటే మనతోటే ఉంటాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. కనుక పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పరలోకంలో లేడు. ఆయన ఎక్కడున్నాడంటే మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కావండి? అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కోటాను కోట్ల దూతలు ఉన్నాయని మనకు అర్థమైంది. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. ఏమంటే యేసుక్రీస్తు వారు కూడా తన కన్నులు పైకెత్తి పరలోకమందు ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేశారు. ఏమండి? కనుక పరలోకం ఎక్కడుంది అంటే పైన ఉంది. ఏమండి? మరి భూలోకం ఎక్కడుంది? దాని కింద ఉంది. భూలోకాన్ని ఎలా చేశాడో మనందరికీ తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదివితే
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పి, తర్వాత పగలు రాత్రి, తర్వాత భూమి, వృక్షాలు, అలాగే సముద్రాలు, అలాగే సూర్యచంద్ర నక్షత్రాలు, అలాగే జలచరాలు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి చివరి దినాన మానవుడిని చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఏమండి, ఇది భూలోకం. భూలోకంలో ఎవరు ఉంటారు? ఏమండి, మనందరికీ తెలిసిందే. మనుషులు ఉంటారు, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కోనేరులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు అంటే తన పోలికతో తన స్వరూపంతో పుట్టినటువంటి తన పిల్లలమైన మన కోసం ఈ భూలోకాన్ని చేసినట్టుగా మనందరికీ తెలుసు. ఈ భూలోకంలో మనుషులందరినీ కూడా అభివృద్ధి పరిచిన తర్వాత కొంతకాలానికి ఏమైపోయారు? కొంతకాలానికి చెడిపోయారు. ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త, క్షమించాలి, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఏ లోకము? భూలోకము. ఏమంటే భూలోకాన్ని దేవుడు చేశాడు. చేసిన తర్వాత మానవులు అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో ఏమైపోయారు? వీళ్ళందరూ చెడిపోయారట. అందుకే అంటున్నాడు 11వ వచనంలో మరలా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ప్రియమైన దేవుని పిల్లలు, భూలోకం అంతా చెడిపోయింది. చెడిపోయిన తర్వాత అందరూ కూడా చెడు మార్గంలో వెళ్ళిపోయిన తర్వాత, అందరూ పాపాత్ములుగా మారిపోయిన తర్వాత, అందరూ దుష్టులుగా దుర్మార్గులుగా మారిపోయిన తర్వాత దేవుని కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? ఆయన జలప్రళయాన్ని రప్పించాడు. అవునా? జలప్రళయాన్ని రప్పించి అందరినీ తుడిచిపెట్టేశాడు. మరలా నోవహు కుటుంబాన్ని కాపాడి వారి కుటుంబం ద్వారా మరలా సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. మరలా ప్రపంచ ప్రజలు మరలా అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత ఏమైనా బాగుపడ్డారా అంటే మరలా ఏమైపోయారు? మరలా చెడిపోయారు, మరలా పాపంలోకి వెళ్ళిపోయారు, మరలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, మరలా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యమరియ గర్భం ద్వారా తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన ద్వారా మరలా పాపక్షమాపణ ప్రసాదించి అందరూ కూడా రక్షింపబడి అందరూ కూడా పరలోకానికి చేరుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రసాదించాడు. ఏమా ప్రసాదించిన తర్వాత ఏమైనా బాగుందా అంటే ఏమైనా బాగుందండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా ఏమీ బాగలేదు. అంతకుముందు ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ఎంతోమంది రాజులను పంపించాడు, కానీ ఫలితం లేదు. తన ప్రియకుమారుని పంపించినా కూడా ఫలితం లేకుండా పోయింది. అందుకే చివరిగా ఇంకొక మంచి మాట మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తీసారమ్మా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అందరూ చూడాలి. మరియు ఆయన అంటే ఎవరు? దేవుడు భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు. ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి? ఆది సంభూతుడైన యేసుక్రీస్తు వారిని మరలా రప్పించినప్పుడు అంటే ముందు ఒకసారి రప్పించాడు ఇక్కడికి. ఎందుకు? పాపక్షమాపణ ప్రసాదించడం కొరకు. ఏమండి? అందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడం కొరకు, పరలోకానికి చేరుకోవడం కొరకు యేసుక్రీస్తు వారిని ముందు పరలోకం అనే మహాలోకం నుంచి పాపిష్టి లోకమైన ఈ భూలోకానికి ముందు ఒకసారి రప్పించాడు ఆయన. ఇప్పుడు మరలా రప్పిస్తానన్నాడు చూడండి. ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. అంటే మరలా రప్పిస్తాడు. అదే రెండవ రాకడ. రెండవ రాకడలో మరలా పరలోకంలో దేవుని కుడిపార్చి అని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మరలా భూలోకానికి రెండోసారి వస్తారు. అప్పటికి భూలోకం అనేది ఉండదు. ఏమండి? అప్పుడు రెండే లోకాలు ఉంటాయి, పరలోకము, పాతాళ లోకం. భూలోకం అంతా పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని రాయబడింది కదా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో. కనుక భూలోకం అంతా కూడా క్రీస్తు రెండవ రాకడతో ఇదంతా కూడా అంతమైపోద్ది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక రెండు లోకాల గురించి మనకు అర్థమైంది. పైన పరలోకం ఉందని అర్థమైంది, తర్వాత భూలోకం ఉందని అర్థమైంది, భూలోకంలో ఎవరెవరు ఉన్నారో మనకు అర్థమైంది. ఏమండి? ఇక పాతాళ లోకం గురించి మనం ఆలోచించగలిగితే పాతాళ లోకం అనేది ఒకటి ఉంది.
ఏమండి? మరణించినటువంటి ప్రతి మానవుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏమండి? పరలోకానికి వెళ్ళిపోతాడని అనుకుంటున్నారు చాలామంది. పరలోకానికి వెళ్ళిపోయాడని బోధిస్తున్నారు చాలామంది. ఏమండి? చాలామంది సేవకులు ఎవరైనా చనిపోతే పరలోకానికి వెళ్ళిపోయాడని ప్రసంగాలు చేస్తున్నారు. ఏమండి? ఎవ్వరు చనిపోయినా కూడా ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. అందుకే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 89, 48. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? 89, 48. ఏమండి? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే మరణించకుండా బ్రతికే నరుడు భూమి మీద ఎవడు లేడు. భూమి మీద తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా మరణించాలి. మరణించి పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే పాతాళానికి వెళ్ళిపోవాలి. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణించాలి. మరణించిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిపోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పాతాళ లోకం ఎక్కడుంది? ఏమండి? పాతాళం ఎక్కడుంది? భూమి లోపల అనుకుంటున్నారు చాలామంది. ఏమంటే పాతాళం ఎక్కడుందో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని అంటే పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. కింద అంటే భూమి లోపల అనుకుంటున్నారు చాలామంది. ఏమండి? భూమి కింద మరలా ఆకాశం ఉంది. ఆ ఆకాశాన్ని చీల్చుకుని వెళితే అక్కడ మరొక లోకం ఉంది. అదే పాతాళ లోకం. ప్రియమైన దేవుని వల్లరా, పరలోకం వేరు, భూలోకం వేరు, పాతాళ లోకం వేరు. దేనికి అది సెపరేట్గా ఉన్నాయి. ఏమండి? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమున నడుచుకొనును. అంటే పాతాళ లోకం ఎక్కడుంది అంటే ఏమండి? అది మరొక లోకం. భూమి క్రింద ఆకాశం ఉంది. ఆకాశాన్ని చీల్చుకుని వెళితే అక్కడ మరొక లోకం ఉంది. అదే పాతాళ లోకం. ప్రియమైన దేవుని పిల్లరా, అసలు ఈ పాతాళ లోకాన్ని దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఏమండి? మన కోసం కాదు. ఏమండి? ఎవరి కోసం సిద్ధపరిచాడు చూస్తారా? మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏమండి? యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట ఎవరిని చూసి? ఎడమ వైపునున్న వారిని చూసి శపింపబడిన వారులారా. కుడివైపునున్న వారేమో ఆశీర్వదించబడిన వారు, ఎడమవైపునున్న వారు ఎవరు? శపించబడిన వారు. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరికి సిద్ధపరచబడింది నిత్యాగ్ని? ఏమంటే అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది. ఈ నిత్యాగ్ని ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. అంటే పాతాళ లోకాన్ని ఆ నిత్యాగ్ని ఎవరికి సిద్ధపరిచాడు అంటే అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారు అక్కడికి? ఏమండి? దేవుని కోసం బ్రతకకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా శపించబడిన వారి జాబితాలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. ఏమండి? ఈ పాతాళ లోకంలో 2 భాగాలు ఉన్నాయండి. ఏమండి? ఒకటి నెమ్మది పొందే స్థలం, ఒకటి వేదనకరమైన స్థలం. అందుకే ధనవంతుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడట. అతను ఏం ధరిస్తున్నాడట? ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరిస్తున్నాడట. ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడట. ఎందుకంటే ధనవంతుడు కదా, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది. కాబట్టి బహుగా సుఖపడుతున్నాడట.
లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనుచుండెను. లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడట. పాపం ఒళ్ళన్నీ కురుపులు అంటారు. ఏమండి, అతనికి ఎవరో లేరు, పాపం తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లి లేరు, భార్య లేదు, ఎవరో లేరు. ఎక్కడున్నాడు ఇతను? ధనవంతుడు ఇంటి వాకిట్లో పడి ఉన్నాడట. ఆ బల్ల మీద నుంచి తినేసి పడేసి ఆ రొట్టె ముక్కలు ఏమైనా ఉంటే అవి ఏరుకుని తింటున్నాడట, కడుపు నింపుకుంటున్నాడట. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నాయట. అంటే ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమంటే కుక్కలు నాకే ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడిను. ప్రియమైన దేవుని పిల్లలారా, లాజరు చనిపోయాడట. చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు దేవదూతల చేత కొనుపోబడ్డాడు. అంటే అబ్రహాము గారి దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయట. ఎవరిని? లాజరు గారిని. ఇప్పుడు ధనవంతుడు కూడా చనిపోయాడు చూడండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ధనవంతుడు కూడా చచ్చిపోయాడట. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడుంది? క్రింద ఉంది. ఈ భూలోకానికి క్రింద ఉంది. పాతాళ లోకానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి బాధపడుతున్నాడట. బాధపడుచు కన్నులు పైకెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా. ఏమండి, ఈ ధనవంతుడికి పాతాళ లోకంలో ఎవరు కనబడుతున్నారు? అబ్రహాం గారు కనబడుతున్నారు. అబ్రహాం గారు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు గారు కనబడుతున్నారు. కనబడేసరికి ఏం చేశాడంటే కన్నులు పైకెత్తి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమంటున్నాడట. ఏమండి ప్రియమైన దేవుని పిల్ల, అంటే పాతాళ లోకంలో అబ్రహాం గారు ఉన్నటువంటి, పాతాళ లోకంలో లాజరు గారు ఉన్నటువంటి, అంటే పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి కదా మరి ఎవరైనా. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని రాయబడింది కదా. అంటే భూమి మీద బ్రతికిన నీతిమంతుడైనా పాతాళానికి వెళ్ళిపోవాలి, అనీతిమంతుడైనా పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ధనవంతుడు నీతిమంతుడా అనీతిమంతుడా? అనీతిమంతుడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు నీతిమంతుడా అనీతిమంతుడా? నీతిమంతుడు, అతను కూడా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకరికొకరు కనబడుతున్నారు. నీటి చుక్క కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు ధనవంతుడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడట. ఏమండి, బాధపడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఏమండి, ఎందుకంటే అతను ఉన్నది ఎక్కడ? అగ్ని జ్వాలలో ఉన్నాడు. అతను అగ్నిగుండంలో ఉన్నాడు. ఎందుకంటే శరీరం ఎక్కడికి వెళ్ళింది? శ్మశానానికి వెళ్ళింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అగ్నిగుండానికి వెళ్ళింది. అగ్నిగుండంలో కాలిపోతున్నాడు అతను. అగ్నిగుండంలో యాతన అనుభవిస్తున్నాడు. అందుకే ఒక నీటి చుక్క దొరికితే బాగుండనే ఆలోచన వచ్చింది. ఆ లాజరును పంపించి తన వేలుకొనను నీటిలో ముంచి ఒక నీటి చుక్క ఇప్పించిన మహాప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితకాలం అంతా నువ్వు ఏమేం చేసావు? నువ్వు దేవుని కోసం బ్రతకలేదు, నువ్వు దేవుని కోసం కష్టపడలేదు, నువ్వు దేవుని పని చేయలేదు, నువ్వు స్వార్థ పనిలో పాలిభాగస్తుడు కాలేదు. నువ్వు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఏం చేసావు? సుఖము అనుభవించితివి, సుఖపడ్డావు, నువ్వు భాగ్యాలు అనుభవించావు, నువ్వు సర్వ సుఖాలు అనుభవించావు. అందుకే నువ్వు యాతన పడుతున్నావు, అగ్ని జ్వాలలో నువ్వు యాతన పడుతున్నావు అని చెప్పి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏం పొందుతున్నాడు లాజరు గారు? నెమ్మది పొందుతున్నాడు. అంటే దేవుని కోసం బ్రతికిన వాడైనా, దేవుని కోసం బ్రతకన వాడైనా పాతాళానికి వెళ్ళిపోవాలి. దేవుని కోసం బ్రతకనోడేమో పాతాళ లోకంలో అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోతాడు. దేవుని కోసం బ్రతికినోడేమో నెమ్మది పొందే స్థలానికి వెళ్తాడు. అర్థమైందా? పాతాళ లోకంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి అగ్ని జ్వాలలు, రెండు నెమ్మది పొందే స్థలం. దేవుని కోసం పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా బ్రతకన వాడు ఎవడైనా సరే అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు పాతాళంలో.
దేవుని కోసం పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా బ్రతికిన వాడు ఇదిగో నెమ్మది పొందే స్థలానికి, అబ్రహాం గారు ఉన్న స్థలానికి వెళ్తారు. ఏమండి, ఈ నెమ్మది పొందే స్థలానికి, ఈ అగ్ని జ్వాలల్లో, అగ్నిగుండానికి మధ్యలో ఏముందో తెలుసండి? చూడండి ఏముందో అక్కడ చెప్తున్నాడు. అబ్రహాం గారు చెప్తున్నారు, అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు గోరువారు దాటి పోజాలకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పి, ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇప్పుడు అగ్ని జ్వాలల్లో ఉన్న వారికి, నెమ్మది పొందుతున్న వారికి మధ్యలో ఏముందట? అగాధం ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం లేదు. ఎక్కడిది? పాతాళ లోకంలో ఉన్నవారే ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి లేనప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారంట. ఏమండి, చాలామంది చెప్తూ ఉంటారు, రాత్రి మా పెదనాన్న వచ్చాడు, రాత్రి మా అమ్మ వచ్చింది, మా చెల్లి వచ్చింది, ఏమండి మా తమ్ముడు వచ్చాడు. ఏమండి వస్తారండి? ఇదే యోబు గ్రంథంలో పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అని కూడా రాయబడింది 7వ అధ్యాయంలో 9వ వచనంలో. ఏమండి, మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మరి ఎలా వస్తారు? రారు. అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి లేదు. మధ్యలో ఏముంది? అగాధం ఉందట, మహా అగాధం ఉందట. ఈ అగాధంలో ఎవరుంటారో తెలుసా? అగాధంలో ఎవరుంటారో చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి పిల్లలు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అందరూ చూడాలి. కావండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవదూతలు ఎక్కడ ఉంటారు అంటే ఇదిగో ఈ అగాధంలో ఉంటారు. కటిక చీకటి గల ఈ బిలంలోనికి వారిని త్రోసిస్తాడట దేవుడు. అంటే ఒక పక్కనే అగ్నిగుండంలోనేమో పాపాత్ములు ఉంటారు, ఓ పక్కన నెమ్మది పొందు స్థలంలోనేమో నీతిమంతులు ఉంటారు, మధ్యలో అగాధంలో ఎవరుంటారంటే ఇదిగో పాపం చేసినటువంటి దేవదూతలు ఉంటారట. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక పాతాళ లోకంలోనే ఏమంటే 3 భాగాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందు స్థలం, ఒకటి వేదనకరమైన స్థలం, మూడోది మహా అగాధము అని చెప్పాడు. 3 చోట్ల కూడా ఎవరెవరు ఉంటారో మనకి అర్థమైంది. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించినప్పుడు కూడా ఆయన పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, పాతాళ లోకానికి వెళ్ళారు. చాలామంది పరలోకానికి వెళ్ళాడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళలేదు, పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. దానికి మరొక పేరే పరదేశి అన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సిలువలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 42వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 23:42 అందరూ తీయాలి, అందరూ చూడాలి. 23:42 ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువలో ఒక దొంగడు అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందు అంటలేదు. ఎక్కడికి? పరదేశిలో ఉందు అన్నాడు. అంటే పరదేశి ఎక్కడుంది? పాతాళ లోకంలో నెమ్మది పొందు స్థలమే పరదేశి. అక్కడికి వెళ్ళాడు. మీకు బాగా అర్థం కావడానికి ఇంకా మీకు డౌట్ ఉంటే ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణమాయనగా భూమి యొక్క కింది భాగములకు దిగినని
అర్థం ఇచ్చిచున్నది కదా. అంటే భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళాడు ఆయన, పాతాళ లోకానికి వెళ్ళాడు. 3 రోజులు అక్కడే ఉన్నాడు. 3వ రోజున భూలోకానికి వచ్చాడు. వచ్చి మరియమ్మ గారితో ఏం మాట్లాడతాడో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఏమండి, 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత మరియమ్మ గారితో చెప్తున్నటువంటి మాట ఇది. ఏమండి, ఏమంటున్నాడు? నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అంటే పరలోకానికి వెళ్ళలేదు ఆయన. ఏమండి, పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళ లోకంలో ఉన్నటువంటి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. నీతిమంతులు ఉండే స్థలానికి వెళ్ళాడు. పరిశుద్ధులు ఉండే స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు. ఇంకా మిగిలిన భక్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. యోబు గారు, మోషే గారు, దావీదు గారు, యెషయా, హిజ్కియా. ఇలా ఆలోచిస్తే చనిపోయిన భక్తులందరూ, నీతిమంతులందరూ అక్కడే ఉన్నారు. కనుక అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చి నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా నువ్వు తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. అంటే తండ్రి దగ్గరికి నేను ఇంకా వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు ఆయన. తిరిగి లేచిన తర్వాత 3వ దినాన్ని చెబుతున్నటువంటి మాట ఇది. ఏమండి, చాలామంది పరలోకానికి వెళ్ళిపోయి పరలోకం నుంచి మరలా భూలోకానికి తిరిగి వచ్చాడు అనే భ్రమలో ఉన్నారు చాలామంది. కనుక యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్లకుండా పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి మరలా భూమి మీదకి వచ్చాడు ఆయన. మరి ఇంతవరకు పరలోకానికి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు లేరా అంటే ఎవ్వరూ లేరు. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు. అంటే పరలోకంలో ఉండే యేసుక్రీస్తు వారి తప్ప మరలా పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు. మరి అదేంటి, దావీదు గారు వెళ్ళిపోయారు, అబ్రహాం గారు వెళ్ళిపోయారు, ఇస్సాక్ గారు వెళ్ళిపోయారు, యాకోబు గారు వెళ్ళిపోయారు అని చాలామంది బోధిస్తున్నారు. అంటే తెలియక, ఎందుకంటే బైబిల్ సరిగా పరిశీలించక, సరిగా చదవక ఎవరెవరో చెప్పిన మాటలు విని అదే నిజం అనుకుంటున్నారు చాలామంది. ఏమంటే దావీదు గారు పరలోకానికి వెళ్ళిపోయారండి? వెళ్ళలేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదు. అబ్రహాం గారు పరలోకానికి వెళ్ళలేదు. లాజరు పరలోకానికి వెళ్ళలేదు. అలాగే భక్తులు ఎవరు కూడా, అపోస్తులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఇదిగో పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. దాన్నే పరదేశి అన్నారు. అంటే పరదేశిలో ఉన్నారు. అంటే ఎప్పుడు వెళ్తాం మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తామంటే క్రీస్తు 2వ రాకడలో మనందరం కూడా ఒకవేళ అప్పటికి చనిపోయి ఉంటే మళ్ళీ తిరిగి మనం బ్రతికింపబడతాం. ఆదాము మొదలుకొని అందరూ ఏమవుతారని ఉంది, అందరూ కూడా బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, అందరూ వారి వరుసల్లోనే బ్రతికింపబడుదురు అన్నాడు. అందరము తిరిగి బ్రతికింపబడతాం. అప్పుడు మహిమ దేహంతో మహాలోకమైన పరలోకానికి వెళతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల నుంచి మనం చూడగలిగితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చనిపోయిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చూసారా, యేసునందు నిద్రించిన వారిని ఎక్కడున్నారు? వీళ్ళు పరదేశంలో ఉన్నారు. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఎక్కడికి? ఈ భూలోకానికి వస్తారు. చనిపోయిన నీతిమంతులందరినీ కూడా తీసుకుని భూమి మీదకి వస్తాడు. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటని బట్టి మీతో చెప్పినది ఏమనగా, దేని బట్టి? ప్రభువు చెప్పిన మాట మా సొంత మాట కాదు. ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై ఒకవేళ నిలిచి ఉంటే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని
చేరము. ఒకవేళ ప్రభు వచ్చే సమయానికి మనం ఒకవేళ సజీవులుగా ఉంటే మనకంటే ముందు చనిపోయిన వారి కంటే ముందుగా మనం ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట ఒకవేళ మనం సజీవులుగా ఉంటే వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. చూసారా ఎంత బాగుందో? యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా తిరిగి బ్రతుకుతారు. బ్రతికిన తర్వాత నీతిమంతులందరికీ మరలా మహిమ దేహం అనేది వస్తుంది. మహిమ దేహంతో మహాలోకమైన పరలోకానికి మనం చేరుకుంటాం. ఎలాగా? మేఘముల మీద ఆయన దగ్గరికి కొనుక్కోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కోటాను కోట్ల సంవత్సరాల పరలోకంలో దేవునితో పాటు మనం ఉంటాం. ఇది చివరికి జరిగేది. కనుక పరలోకం పైన ఉంది, భూలోకం మధ్యలో ఉంది, దీని కింద పాతాళ లోకం ఉంది. పాతాళ లోకంలో ఎవరెవరు ఉన్నారో చూసాం, భూలోకంలో ఎవరెవరు చూసాం, పరలోకంలో ఎవరెవరు ఉన్నారో చూసాం. ఇవన్నీ చాలామందికి తెలియదు. ఏమండి? చచ్చిపోతే పరలోకం అనుకుంటున్నారు, పరలోక పిలుపు అంటున్నారు అంతే. ఏమండి? పరలోక పిలుపు ఎవరు పిలిచారు నిన్ను? ఎందుకు పిలిచారు నిన్ను? ఎందుకు పిలాలి నిన్ను అసలు? ఏమండి? పిలిచి ఏం చేసుకోవాలి? నువ్వేమో తాగుబోతుగా తిరిగిపోతుగా నీ ఇష్టానుసారంగా వ్యభిచారాలు చేస్తూ పాపాలు చేస్తూ నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి చచ్చిపోతే పరలోక పిలుపు అంటున్నారు అంతే. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి? ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే పిల్లడం మనల్ని, ఏమండి? ఒక ఎంపీ పిల్లడం, ఒక ముఖ్యమంత్రి పిల్లడం మనల్ని. దేవుడు మాత్రం పిలిచేసుకున్నాడట. ఏమండి? దేవుడు అందరినీ పిలవడు. ఏమండి? దేవుని కోసం బ్రతికిన వారిని, దేవుని కోసం ఏమండి జీవించిన వారిని మాత్రమే ఆ పాతాళ లోకంలో పరదేశికి పంపిస్తాడు. క్రీస్తు రాకడలో మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు తప్ప ఎవరు పడితే వారు పరలోకానికి వెళ్ళిపోరు. పరలోకం తేరగలేదు పరిగెత్తుకుపోవడానికి. అర్థమవుతుందండి? చాలామంది చాలా ఈజీ అనుకుంటున్నారు. అంత చిన్న విషయం కాదు ప్రియమైన దేవుని వారు. కనుక మనందరం కూడా పరలోకం అనే మహాలోకానికి ఎలా వెళ్ళాలనే ఆలోచన కలిగి, మనందరం ఆత్మ గురించి ఆలోచన కలిగి, శరీరం గురించినటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆత్మను పరలోకానికి నడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మీ పిల్లలకు తెలియజేశాను నాయన. మీ పిల్లలందరూ విన్నారు, విని విడిచిపెట్టేసేవారుగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి, మిగిలిన తమ శాశ్వత జీవితం అంతా కూడా తండ్రి మీరు ఎలా బ్రతకాలని కోరుకుని బ్రతుకునిచ్చారో, ఎలా జీవించాలని కోరుకుని జీవితాన్ని ఇచ్చారో అలాగందరూ కూడా బ్రతికి జీవించి మిమ్మల్ని మహింపరిచి ఘనపరిచి సంతోషపరిచి తండ్రి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.